చంపేస్తామంటూ కర్నూలు ఎస్ఆర్ కాలేజ్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి హాస్టల్లోకి ప్రవేశించిన కొందరు యువకులు బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని చంపే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విద్యార్థిని నిద్రలో ఉండగా జుట్టు కత్తిరించి తర్వాత అటాక్ కి ట్రై చేశారు. ఆ విద్యార్థిని నిద్రలేచి కేకలు వేయడంతో పారిపోయినట్టుగా తెలుస్తోంది. హాస్టల్లో విద్యార్థిని బెడ్ పై కిల్ యూ అనే లెటర్, పదునైన కత్తి, నిమ్మకాయల ముక్కలుండడంతో వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఘటనపై యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని తోటి విద్యార్థులు చెప్పడంతోనే తెలిసింది అంటున్నారు ఆ యువతి పేరెంట్స్. యాజమాన్యాన్ని సమాచారం అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదే విషయంపై విద్యార్థి, మహిళా సంఘాలు కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు. నిరసనకారులు కళాశాలలో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. వారిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాలేజీలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారి గురవయ్య శెట్టి విచారణ చేపట్టారు. 12:30 1 గంట టైంలో కొంతమంది స్టూడెంట్స్ మా పాప మీద హత్యాయత్నం చేశారు. ఒక కత్తి తీసుకొని వచ్చి హెయిర్ కట్ చేసి, చేయి కట్ చేసి, మొత్తం నిమ్మకాయలు అవన్నీ కూడా అక్కడ పోసి ఇష్టానుసారంగా చేసి మరి వారు తప్పించుకొని వెళ్ళిపోయారు. వేరే పాప స్టూడెంట్ వాళ్ళ అక్కడ మా పక్కన ఉన్న వాళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేస్తే దాని ద్వారా మాకు తెలిసింది. మేము ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే స్పందన లేదు, సరైన స్పందన లేదు. సార్ విచారిస్తున్నాం అది ఇది అంటున్నాడు. మరి చేయి తెగింది, కాకపోతే మరి మెడ తెగితే ఏంటి పరిస్థితి?